మీరొక్క మాట చెప్తే అర్చన మేడం వెంటనే ఇక్కడికి వస్తారు. సరే, నేను చెప్తాను. తను వచ్చేంత వరకు మీరు ఇక్కడ కూర్చోవచ్చు. ఇంకా అక్కడే నిలబడుందమ్మా. ఇంతవరకు మీరొస్తారని ఎదురుచూస్తే ఇంటికి వెళ్ళలేదు. ఇది మీకు నచ్చదని తెలుసు నాకు. అయినా సరే నిజం చెప్పకుండా ఎలా ఉండగలను? మేడం, మీరు చూడ్డానికి ఎంతో కోపంగా కనిపిస్తారు కానీ మీ మనసు వెన్నెలా సున్నితమైంది మేడం. అలా ఉంటే నష్టం మీకే జరుగుతుంది. అదే నా బాధ. చూడండి, దేవా గారిని ఇప్పుడే దారిలో పెట్టాలి. ఆయన గాని ఆ అమ్మాయి వల్ల పడితే ఖచ్చితంగా ఆ అమ్మాయే ఈ ఇంటికి పెద్ద కోడలుగా వస్తుంది. వెళ్ళెవరొచ్చారో చూడు. నీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మర్చిపోయావా? ఎవరు? కొత్తగా జాయిన్ అయిన టీచర్. నువ్వే ఆమెను అక్కడ ఉండమన్నావని మన హెడ్ మాస్టర్ చెప్పారు. ఓ అవునవును, టీచర్ని కలవాలని ఉండమని చెప్పాను. టైం ఎంతైందో తెలుసా అర్చన? తను కూడా ఇంటికి వెళ్ళాలి కదా. అది మన స్కూల్లో కొత్తగా జాయిన్ అయిన టీచర్ కదా, అందుకే కలుద్దాం అనుకున్నాను. అయితే ఇంతసేపు వెయిట్ చేయించాలా? త్వరగా పంపించొచ్చుగా. రేపు కలవమని చెప్పి పంపించేయి. వద్దు, నేనిప్పుడే వెళ్ళి తనను ఒకసారి కలిసొస్తాను. ఇంతసేపు తనను వెయిట్ చేయించాను. అసలు ఉండమని చెప్పిన విషయమే నేను మర్చిపోయాను. అందుకే నేనే వెళ్తానులేండి. సరే. ఇప్పుడు మీరేమంటారు అర్చన మేడం? నేను మీకు చెప్పింది నిజమే అని ఇప్పుడు నమ్ముతున్నారా? చూశారు కదా తన తరపున వకాలు తప్పించుకొని ఎలా మాట్లాడుతున్నారు. దేవా గారి మనసులో ఆ అమ్మాయి మీద ఏదో ఫీలింగ్ ఉందని అనిపిస్తుంది. ఏదో కాసేపు ఆ అమ్మాయి మన ఇంటి ముందు నిలబడింది అంతే కదా. ఆకాశం ఏమన్నా ఊడి పడిపోతుందా ఏంటి? ఒకటి చెప్పండి, పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు రోజంతా నిలబడే కదా ఉండాలి. అది కష్టం కాదు కానీ మీరు చెప్తే నిలబడటం కష్టమంట. అమ్మా వల్లి. నాన్నా, వల్లి, నువ్వేంటి ఇక్కడ నిలబడ్డావు? ఇప్పటికే చాలా లేట్ అయిందమ్మా. ఇంటికి వెళ్దాం పద. కాసేపు ఆగు నాన్న. నీకు ఇక్కడ పనే ఉందమ్మా, నువ్వెందుకు ఇక్కడ నిలబడ్డావు? అదే నాన్న, స్కూల్ మేనేజర్ వాళ్ళ ఇల్లు నాన్న ఇది. మేనేజర్ వాళ్ళ కోడలు నన్ను కలవాలని చెప్పింది. ఆవిడ కోసమే వెయిట్ చేస్తున్నా. వల్లి, రేపు వచ్చి కలవచ్చు. ముందు ఇంటికి వెళ్దాం పద. ఆగవయ్యా, ఆగు 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 ఆగు. ఎవరయ్యా నువ్వు? ఆడపిల్లని అలా చెయ్యి పట్టుకు తీసుకెళ్తున్నావు? అయ్యో మాస్టర్, ఆయన మా నాన్నగారు. అలాగా, మీరెందుకు వచ్చారు ఇక్కడికి? నేను నా కూతురుని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏంటి తీసుకెళ్తారా? అమ్మగారిని కలవకుండానా? ఏ అమ్మగారైనా సరే కలవడానికి ఇది టైం కాదు. రేపు కలుస్తుంది. స్కూల్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత తనని ఉండమనే అధికారం ఎవరికి ఉండదు సార్. అది తెలుసుకోండి. పైగా ఈ టైంలో కలవడం మంచిది కాదు. పదమ్మా వెళ్దాం. నేను అంగీకరించను, అస్సలు అంగీకరించను. ఈ అమ్మాయిని తీసుకెళ్ళడానికి అస్సలు అంగీకరించను. ఇతనెవరమ్మా? మా స్కూల్లో హెడ్ మాస్టర్ నాన్న. హెడ్ మాస్టర్కి ఇక్కడ పనేంటి? మీరు కేవలం స్కూల్లోనే హెడ్ మాస్టర్. తను నా కూతురు సార్. తనని ఎప్పుడైనా ఎక్కడికైనా తీసుకెళ్తాను. అడ్డు తప్పుకోండి. తను మీ అమ్మాయి మాత్రమే కాదు, మా స్కూల్లో టీచర్ గా కూడా చేస్తుంది. తను తీసుకెళ్ళడానికి అంగీకరించను. కొట్టానంటే అప్పుడు కొట్టండి, చంపేయండి. అర్చన మేడతో తిట్లు తినేకంటే ఇది నయం అనిపిస్తుంది. కొట్టండి కొట్టండి. సరే, దాని గురించి మళ్ళీ మనం ఒకసారి వెళ్ళనివ్వను. అరే
మధ్యలో నీకంటే తను నా కూతురు. మీరు కావాలంటే తనని నా శవం మించి తీసుకెళ్ళండి. ప్రాణం ఉన్నంత వరకు నేను మిమ్మల్ని వెళ్ళనివ్వరు. నిజంగా చంపేస్తాను నేను. చెప్పాను చెప్తుంటే కదా నీకు అర్థం కావడం లేదు. ఆ, అరే, ఇదిగో. అలాగేనండి. మర్యాదగా నేను తర్వాత చెప్పేది మాట్లాడతాను. వినవా నువ్వు? ఓకే. తప్పుకో. నీకే చెప్పేది. తప్పుకోవయ్యా. అరే, అరే, ఏంటయ్యా ఇది? అరే, మీరు నన్ను ఏం చేసినా సరే నేను మాత్రం వెళ్ళనివ్వను సార్. నేను తప్పు ఎవరక్కడ? చేశాను సార్. నేను మిమ్మల్ని ఏం జరుగుతుంది? అడిగింది వినిపించలేదా? ఎవరు అని అడుగుతున్నాను. ఆహా, నువ్వా? మరి వాళ్ళెవరు? ఆ, నువ్వు హారతి ఇచ్చావు. అవును సార్, నేనే హారతిచ్చాను. మన స్కూల్లోని కొత్త టీచర్ అమ్మా. ఓహో, ఏంటి నన్ను కలవడానికి వచ్చారా? అది కూడా ఇంత రాత్రి? మీకోసం రాలేదు సార్. నేను నా కూతురుని తీసుకెళ్దామని వచ్చాను. తను నా కూతురు. నా పేరు విశ్వనాథం. ఇక్కడ బ్యాంకులో పనిచేస్తున్నాను. ఆ అమ్మాయి ఇంటికి రాలేదని స్కూల్కి వెళ్ళి అడిగితే అప్పుడు తెలిసింది తను ఇక్కడుందని. ఓహో, అలాగా. కానీ ఈ టైంలో ఇక్కడెందుకున్నట్టు? ఇంతసేపు తను మీ ఇంటి ముందే నిలబడం సార్. ఎవరో కలవాలని చెప్పి వెయిట్ చేయమన్నారంట. ఇంత రాత్రిపూట ఎవరు వెయిట్ చేయమని చెప్పారు? కొత్త టీచర్ కదా, అర్చన మేడం కలవాలి అన్నారు. అందుకని వెయిట్ చేస్తున్నారు. అర్చన చెప్పిందా? అర్చన టీచర్తో ఏం మాట్లాడుతుంది? దాని గురించి నాకు చెప్పలేదు సార్. కలవాలనుకున్నప్పుడు ఇంతసేపు ఎందుకు వెయిట్ చేయించారు? టీచర్ వెయిట్ చేస్తున్నారని అర్చనకు నువ్వేనే గుర్తు చేయద్దా? గంగకి నేను ఆల్రెడీ చెప్పాను సార్. తర్వాత దేవసరికి చెప్పాను. ఆయమ్మా, నన్నేమన్నా పిలిచారా? ఆ, నువ్వు వెళ్ళి అర్చనను వెంటనే నేను రమ్మనని చెప్పు. అలాగే. ఆ లోపలికి రండి. పర్లేదు, రండి. కూర్చోండి విశ్వనాథం గారు. వద్దు సార్, ఇప్పుడంత టైం లేదు. చాలా ఆలస్యమైంది. ఇక మేం బయలుదేరుతాం. మాట్లాడాల్సిన త్వరగా మాట్లాడి మమ్మల్ని పంపిస్తే అదే చాలు సార్. ఆడపిల్లని ఇంత రాత్రి వరకు ఇక్కడ ఉంచడం నాకేమీ నచ్చలేదు. అది మర్యాద కాదు. ఇంతవరకు ఈ ఇంట్లో ఇటువంటి తప్పు ఎప్పుడూ జరగలేదు. ఇక ముందు కూడా నేను అలా జరగకుండా చూసుకుంటాను. ఈ రోజు జరిగిన దానికి నన్ను క్షమించండి. అంతేకాదు, ఇక దీని గురించి మీరు మనసులో ఏమీ పెట్టుకోకండి. పిలిచారా మామయ్య గారు? మ్మ్. అర్చన, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసా? తెలీదు. ఆ, నీకు తెలీదా? ఆ మీకు హారతిచ్చినప్పుడు చూశాను. అంటే చూసావు కదా. సరే, తనెవరో ఇప్పటికైనా తెలిసిందా? తెలీదు. తనెవరో తెలియకుండానే తనని ఇంతసేపు వెయిట్ చేయించావా? ఆ, ఈ అమ్మాయిని నేను వెయిట్ చేయించానా? అలాగని ఎవరు చెప్పారు? అలాగని నాకు హెడ్ మాస్టర్ చెప్పాడు. నువ్విలారా. కొత్త టీచర్ని కలవాలని వెయిట్ చేయమని అర్చనమ్మ చెప్పారు. కొత్తగా వచ్చిన టీచర్ని కలవాలని నేను చెప్పింది నిజమే, కానీ తనే ఆ టీచర్ అని నాకు తెలీదు. సరే, ఒప్పుకుంటున్నాను. టీచర్ని కలవాలని చెప్పావు, వెయిట్ చేయమన్నావు. మరి వెళ్ళి టీచర్ని కలిసావా? ఈరోజు మీరు వస్తున్నారని నేను చాలా పనులు చేశాను. ఆ పనుల్లో పడి నేను దీని గురించి మర్చిపోయాను. నేనేమి కావాలని చేయలేదు, ఆయన గుర్తు చేయలేదు.
గుర్తు చేయలేదా? నేను గంగకోసారి చెప్పాను. గంగా, ఆ, ఆ, మ్, మేడం హెడ్ మాస్టర్ నీకు ఆ అమ్మాయి వెయిట్ చేస్తున్న విషయం గురించి చెప్పారా? అయ్యో నాకు అసలేం చెప్పలేదు మేడం. ఆయన నాకు చెప్తే మీకెందుకు చెప్పను? ఒకరిని ఇంతసేపు వెయిట్ చేయించారు, ఆ విషయం మర్చిపోయారు. ఇదేమైనా బాగుందా? అసలు తప్పు అర్చనదే. దయచేసి నన్ను క్షమించండి. ఎన్నో తరాల నుండి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మంచి చేసే కుటుంబంగా మనకి చాలా మంచి పేరుంది. ఈ రోజు నువ్వు చేసిన పని వల్ల మనకున్న మంచి పేరు చెడిపోయే అవకాశం ఎంతైనా ఉంది. నేను క్షమాపణ అడిగాను కదా. తప్పు చేసిన వాళ్ళు క్షమాపణ అడగాలి. దానికి అవమానం అనుకోకూడదు, దానికెంతో గర్వంగా ఫీల్ అవ్వాలి. ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా ఈ ఇంటికి పెద్దయిన కారణంగా నేను ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను. తప్పు చేసిన వాళ్ళు కన్నీరు కార్చి పశ్చాత్తాపడితేనే క్షమాపణ లభిస్తుంది. శాపం తగిలితే ఈ ఇంట్లో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా ఉండలేరు. క్షమించండి. మ్మ్. నా వల్ల తప్పు జరిగిపోయింది. అయ్యో ఏంటిదంతా? మరోసారి ఈ విధంగా మీకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను. దయచేసి క్షమించండి. హెడ్ మాస్టర్ సార్. మన కారులో వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. వెంటనే వెళ్ళు. అలాగే సార్. వెళ్ళిరండి సార్. గెలిచానని విర్రవీగుతున్నావేమో. ఇది నేను కావాలని చేయలేదు మేడం. వద్దు, నీ నాటకాలన్నీ నా ముందు కాదు. నువ్వొక విషయం గుర్తుంచుకో, నేను నిన్నంత సులభంగా వదలనా. ఇది ప్రారంభమే, నీ నాశనానికి ప్రారంభం. ఈరోజు అందరి ముందు నన్ను అవమానించావు. దాన్ని నేను జీవితంలో మర్చిపోలేను. నువ్వు చేసిన దానికి నిన్నెలా శిక్షిస్తానో చూడు. లేదంటే నా పేరు అర్చనే కాదు.
ఇంతసేపు ఎక్కడున్నావు? అది అమ్మా మేనేజర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మేనేజర్ ఇంట్లో ఉన్నావా? స్కూల్ కి వెళ్లి ఇంటికి రావడానికి ఇంత టైం అయిందా? ఆగుదేవి, కాస్త నిదానంగా మాట్లాడు. ఇందులో వల్లి తప్పేమీ లేదు. మీరే దీన్ని వెనకేసుకొస్తున్నారు. ఏం చేసినా దాన్నే సపోర్ట్ చేస్తారు. నిన్నే అడుగుతున్నాను, ఇంత రాత్రి వరకు నువ్వెక్కడికి వెళ్ళావు? నోరు మూసుకొని లోపలికి పద. అమ్మా ముందు నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా విను నువ్వు. ఆ తర్వాత నన్ను తిడతావో కొడతావో నీ ఇష్టం, నేనేమన్ను. చెప్పు. ఈ రోజు మా మేనేజర్ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. సార్ కి ఢిల్లీలో పద్మశ్రీ బిరుదిచ్చారు. ఆయనకి హారతి ఇవ్వడానికి ఎవరూ లేక నన్ను ఇవ్వమని అడిగారు. వల్లి, ఆయనకు హారతి ఇస్తే ఇచ్చావు కానీ ఇది తీసుకోవాల్సింది కాదు. నేను చెప్తే మీరు నమ్మకపోవచ్చు. నాకిది కావాలని అడిగి తీసుకోలేదు. వద్దు వద్దు అని ఎన్నోసార్లు చెప్పాను. అక్కడ ఆయమ్మని ఒక పెద్ద ఆవిడున్నారు. ఆవిడకి కూడా నేను చెప్పాను. ఆవిడేమన్నారంటే బహుమానంగా ఇచ్చింది తిరిగి ఇవ్వకూడదు అన్నారు. ఇక నన్ను ఏం చేయమంటారు? వేరే దారి లేక తీసుకున్నాను. నేను ఒప్పుకుంటాను, బహుమతిని తిరిగివ్వటం మర్యాద కాదు. కానీ దీనివల్ల మనకి ముందు ముందు సమస్యలు రాకూడదమ్మా. అయినా నువ్వెందుకు ఇలా అనవసర విషయాలు తలదూరుస్తుంటావు? అబ్బా, నీ వల్ల నాకు ప్రతిరోజు టెన్షన్ గానే ఉంటుంది. అమ్మా, నువ్వు నన్నెందుకు అంటున్నావు? నేను దీన్ని అడిగి తీసుకోలేదు. చెప్తే నమ్మవేంటి? నువ్వు చేసింది తప్పు కాదు వల్లి. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, డబ్బు ఆస్తి ఉన్నవాళ్ళు కదా. ఇలాంటి బహుమానాలు తీసుకునే అర్హత మనకుండాలి కదా వల్లి. ఇదిగో, నువ్వు దీన్ని వాళ్లకే తిరిగిచ్చేసేయ్. అర్హతకు మించింది మనకు అవసరం లేదు. అమ్మ చెప్పింది నిజమే. అది వాళ్ళ అబ్బాయి దేవాగారికి ఇచ్చే. ఆయన చాలా మంచివారుగా. ఆయనకిచ్చేయాలా? నేనా? చాలా బాగుంది. నన్ను చూస్తేనే రాక్షసుని చూసినట్టు భయపడిపోతున్నారు. ఇది తీసుకెళ్లి ఆయన ముందు నిలబెడితే కనీసం నా మొహం చూడకుండానే వెళ్ళిపోతారు. ఏది ఏమైనా సార్ చేసిన పని నాకు కొంచెం కూడా నచ్చలేదు మేడం. ఎంతైనా మీరు ఆయన కొడుకు భార్య కదా. మీకంటే ఆ అమ్మాయి ఆయనకి ముఖ్యమైపోయిందా? ఆ టీచర్ని మీరు కాసేపు బయట వెయిట్ చేయించారు. దానికి ఏమవుతుందట? మీరే చూశారుగా, బయట వాళ్ళ ముందు మిమ్మల్ని ఎంతగా అవమానించారు. ఆమెనేమో మహారాణిలాగా నెత్తనెక్కించుకున్నారు. ఎక్కడి నుంచో టీచర్ ఉద్యోగం చేయడానికి వచ్చిన బయట అమ్మాయిని. ఆ అమ్మాయి కాళ్ళ మీద పడి మీరు క్షమాపణ కూడా అడిగారు. ఇది నేను భరించలేకపోతున్నాను మేడం. ఆ టైంలో నేను ఎందుకు అక్కడ ఉన్నాను దేవుడా? మళ్ళీ ఇటువంటి పరిస్థితి మీకు వచ్చిందంటే మేడం, నేను నిజం చెప్తున్నాను, అదే రోజున నా ప్రాణాలు వదిలేస్తాను మేడం. మీరెలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు? ఇదంతా మనస్ఫూర్తిగా చేశాననుకుంటున్నావా గంగా? ఈ రోజు నన్ను ఆ బయట అమ్మాయి కాళ్ల మీద పడేలా చేశారు. ఆ బయట అమ్మాయి కాళ్ళు పట్టుకున్న ఈ రెండు చేతులను నరికేసుకోవాలనిపిస్తాను. అయ్యో, దానికి మిమ్మల్ని మీరేమీ చేసుకోకూడదు మేడం. అన్నిటికీ ఏదో ఒక పరిహారం ఉంటుంది. ఇంకా పరిహారం ఏముంటుంది? ఆ అమ్మాయి ముందు నన్ను పాతాళంలోకి పూర్తిగా తొక్కేశారు కదా. మా మేడంని పాతాళానికి తొక్కేసేది ఎవరు? వల్లి అనుకుంటున్నారా? అది తన ఒక్కదాని వల్ల కాదు. ఏమంటున్నావు? వల్లి తనకి తానుగా ఇక్కడికి రాలేదు. ఆయమ్మే తనని ఇక్కడికి తీసుకొచ్చింది. దేవాగారికి ఆ అమ్మాయిని ఎరగా వేసి ఆయన మనసు మార్చేసి బ్రహ్మచర్యాన్ని భంగం చేయడమే ఆ ఆయమ్మ వేసిన ప్లాన్. దానికి ఆవిడికి లాభం ఏముంటుంది అనుకుంటున్నారా? మిమ్మల్ని తొక్కేయొచ్చు కదా. ఆ అమ్మాయి ఈ ఇంటికొస్తే మీరు ఆవిడికి చిన్న తోడుకోడలు అవుతారు కదా. తర్వాత ఆవిడదే అధికారం అవుతుంది. ఆవిడికి లైన్ క్లియర్ అవుతుంది కదా.